కౌశిక్ ఇక్కడ స్కిట్ లో పెళ్ళం ఎంబీబీఎస్ చేస్తే మొగుడు ఆర్ఎంపీ అంట. అయితే వచ్చే పేషెంట్లందరూ ఐపీలా? ఆ విషయం నాకు తెలియదు కానీ పెళ్ళం మీద అనుమానంతో వచ్చిన పేషెంట్లందరినీ వీడే ట్రీట్ చేస్తున్నాడంట. బేసిక్ గా అనుమానం అనేది మీ ఆడాళ్ళ జన్మకు కదా, కానీ ఇక్కడ మగవాడి హక్కు అయింది కదా. తర్వాత ఏమైంది తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు along with గోల గ్రీష్మ. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్. ఐ యామ్ వీరు ఆర్ఎంపీ. నేను ఆర్ఎంపీ ఎలా అనుకుంటున్నారా? మా ఊర్లో ఉన్నప్పుడు చిన్న చిన్న వేరు ముక్కలు అమ్ముకునేవాడిని. ఇద్దరు ముగ్గురికి నేను అమ్మిన వేరు ముక్కలు నచ్చి నన్ను ఆర్ఎంపీ డాక్టర్ని చేశారు. మా అమ్మ నాన్న ఊరుకుంటారా చెప్పండి? నా కొడుకే ఆర్ఎంపీ అంటే వాడికి ఇంకా మంచి సంబంధం కావాలని ఎంబీబీఎస్ చదివిన పిల్లాన్ని తీసుకొచ్చేసారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పిల్లం మనకన్నా అందంగా అసలు ఉండకూడదు, మనకన్నా ఎక్కువ చదివింది అయితే అసలు అవ్వకూడదు. అది ఎంబీబీఎస్ చదివింది, ఇప్పుడు ఈ హాస్పిటల్ అది డాక్టరు, మనమేమో కాంపౌండరు. వస్తున్నానండి. పేషెంట్లు ఎవరైనా వచ్చారా? ఏంటి అలా చూస్తున్నారు? వచ్చారా రాలేదా? నువ్వు పేషెంట్లు చూడడానికి వచ్చావా పెళ్లి చూపులకు వచ్చావే? పేషెంట్లు చూడడానికి. పేషెంట్లు చూడడానికి ఇంత మేకప్ ఎవరైనా వేసుకుని వస్తారా? నువ్వు డాక్టర్ లాగా లేవే, సినిమా యాక్టర్ లాగా ఉన్నావు. అసలు ఇలా కాదే, పేషెంట్లు చూసే విధానం వేరు. నేను చెప్తాను చూడు. ఆహా, ఇప్పుడు చూడు ఎంత అందంగా బాత్రూమ్లు కడిగి బయటకు వచ్చినట్టున్నావు. నా పిల్లం అందంగా ఉంటే గర్వంగా ఫీల్ అవ్వాలి కానీ మీరేంటండి అనుమానిస్తున్నారు? అందమైన పిల్లం దొరకడం అనేది హంగామాలో టీమ్ లీడర్ లాంటిదే. వచ్చేటప్పుడు తెచ్చుకునేటప్పుడు హాయిగానే ఉంటది, తర్వాత దాన్ని కాపాడుకోవాలంటే నానా ఎందుకులే. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. డాక్టర్ గారు ఎక్కడండి? లోపల చీర మార్చుకుంటుందిరా. ఏంటో చూసేది? మీరు ఆవేశపడతారు ఏంటంటే, ఒకసారి కలవచ్చా అని అడగబోయి ఆ మాట అడిగానండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఈవిడేమో లేడీ డాక్టర్ అయింది, మనకు పొద్దున్న నుంచి లూజ్ మోషన్స్. ఈవిడికి ప్రాబ్లం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే. తట్టింది మేడం. చెప్పండి. పొద్దున్న నుంచి అవుట్ గోయింగ్ మేడం, ఆల్ టైమ్ అవుట్ గోయింగ్ మేడం. కొత్త కొత్త రింగ్ టోన్స్ వస్తున్నాయి మేడం. మీకు తెలియదు మేడం, పొట్టలో బ్యాలెన్స్ అంతా ఖాళీ అయిపోతుంది మేడం. రీఛార్జ్ చేసామనుకో 2 నిమిషాల్లో మొత్తం కట్ అయిపోతుంది. ఏదన్నా ట్రీట్మెంట్ చేయండి మేడం, ఆ సిమ్ అన్నా బ్లాక్ చేయండి మేడం. అయినా మీ ఫోన్ ప్రాబ్లం అయితే నేనేం చేస్తానండి? నేను చెప్తాను బంగారం, వాడి ప్రాబ్లం నాకు అర్థమైంది. రే, నీ చెల్లిని ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోవడం. అంటే వాడికి పొద్దున్నుంచి మోషన్స్ అవుతున్నాయి అంటే దానికి టాబ్లెట్స్ అడుగుతున్నాడు. ఓకే సరే, మీరు ఇలా రండి, చెక్ చేస్తాను. కొంచెం దగ్గరకు రండి. నేనున్నానుగా బంగారం, నేనున్నగా. నేను చెక్ చేస్తాను బంగారం. బంగారం వీడు గుండు కొట్టుకోవట్లేదే. ఇది మీ చెవులో పెట్టుకొని వినండి. గట్టిగా ఊపిరి పీల్చు, ఇంకా గట్టిగా. ఇంకా పీలిస్తే పైకి పోతావు. సరే, నిదానంగా పీల్చు, మళ్ళీ పీల్చు. ఇప్పుడు వదులు. ఏం సార్ మీరేం చెప్పారు? గాలి వదలమని చెప్పాను. గాలే కదా వదిలిందే మేరా. వదలమంటే ఇటు నుంచి పిలిచావా అటు నుంచి వదలాలరా? క్లారిటీగా కరెక్ట్ గా చెప్పాలి సార్. ఎక్కడి నుంచి పిలిస్తే అక్కడి నుంచి వదులు. రావాలే సార్, కింద నుంచే వస్తాం సార్. అది నేను డాక్టర్ నుండి నేను చెక్ చేస్తాను. నేను నీ మొగుడినే, నోరు మూసుకొని టాబ్లెట్లు రాయి. నేను ఎక్కడ దొరికాడండి మీకు? శ్రీదేవికి సంపూర్ణేష్ బాబు దొరికినట్ట. కొంచెం చూడండి మేడం. మీరు ఇటు కూర్చోండి, పక్కకి వెళ్ళండి. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు మేడం? రేత్రి 2 గంటలకు రారా. అప్పుడు ఆటోలు దొరకవు సార్ మాకు. హలో, హాయ్ కౌశిక్ గారు. కౌశిక్ అదా, మీరు మొన్న కాల్ చేసినప్పుడు నేను డ్రైవింగ్ లో ఉన్నానండి. రేపు వచ్చేయండి, మా వారు ఉండర్లేండి.
ఎవడే వాడు? రేపు నేను లేనప్పుడు రమ్మంటున్నావు. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది వ్యవహారం? అతను నా పేషెంట్. మొన్న మీరు వచ్చినప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారు కదా, రావడానికి భయపడుతున్నారు. అందుకే మీరు రేపు ఉండరు, రండి అన్నాను. అసలు నువ్వు ఈ డాక్టర్ వృత్తి చేయబట్టి కదంటే ఈ పేషెంట్లు ఈ మగాళ్ళు ఇంటికి రావడం పోవడం అంతా జరుగుతుంది. ఇక నుంచి నీ తొక్కలు ఎవరు తాపేది? నేనే డాక్టర్ని. ఆర్ఎంపీ నుంచి ఇక నుంచి ఎంబీబీఎస్ అవుతా. రోజు నీకు నా డాక్టరిజం ఏంటో చూపిస్తా. నోరు మూసుకొని కుక్కలాగా అక్కడ పడు అంతే. అయ్యో, ఏ జబ్బుకు ఏ ట్రీట్మెంట్ చేయాలో మీకు తెలియదండి. నోరు మూసుకొని అక్కడ కూర్చొని నేను చేసే ట్రీట్మెంట్ చూడంతే. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. డాక్టర్ గారండి, డాక్టర్ గారండి. చూడు ఎలా డీల్ చేస్తాను. డాక్టర్ గారండి, నాకు ఒళ్ళంతా ఒకటే జిల్లా అండి. ఎప్పటి నుంచి రోజు జిల్లా? ఎక్కడెక్కడ పడుతుంది నీకు జిల్లా? ఇక్కడ సార్, ఇక్కడ సార్, ఇక్కడ ఇక్కడ సార్. ఎలా ఉంది సార్? సమ్మగా ఉంది సార్. ఇంకొంచెం కింద సార్. అంతకంటే కిందకి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరులే. అసలు నీకు జిల్లా వచ్చినప్పుడు ఏమనిపిస్తుందిరా? పక్కన ఎవరు ఉన్నారనుకోండి సార్, ఇలా ఈ గోళీ వేసుకో, తగ్గిపోయింది సార్. వెళ్ళు. సార్ ఫీజు రా. ఇదిగోండి సార్ మీ ఫీజు. ఫీజు అడిగితే కరెంట్ ఫీజు ఇచ్చేళ్ళాడు. హంగామా పనికి వస్తాడు. అబ్బా, ఇట్లాంటి వాళ్ళందరూ అసలు రానికూడదండి సెట్లోకి. బాగా ఇబ్బంది పెట్టేస్తారు దరిద్రులు. ఏం చేసి వెళ్ళావురా? డాక్టర్ గారు, డాక్టర్ గారు, నీకేంట ప్రాబ్లం? సార్ నేను చెప్పలేను. ఏంటి? ఒక్క నిమిషం. ఏంటి? ఒకటే తగ్గండి బాబా, ఏదన్నా మందు ఉంటే ఇవ్వండి, చచ్చిపోతున్నానండి 3 రోజుల నుంచి ఇదే. ఈ గోళీ వేసుకో, తగ్గిపోయింది. దేవుళ్ళు అంటారు బాబా. వెరీ గుడ్. మీ ఫీజు ఏ మాటకు ఆ మాట అండి. డాక్టర్లు చాలా కష్టపడతారు. అయ్యో, నేనెంతండి ఆఫ్టర్ ఆల్ కదా, మీరంటే పెద్ద ఆర్ఎంపీ డాక్టరు, అందులో వేర్లు అమ్ముకున్నారు. నేను మీకు ఎక్కడ ట్రీట్మెంట్ చేయగలనండి? ఇది టైం చూసి పడుతుంది. కాలు పట్టుకుంటాను. అయ్యో, నోరు మూసుకొని కూర్చోమన్నారు కదండి, కూర్చుంటానులేండి. బంగారం బంగారం అన్నం పెడతా. టాబ్లెట్ ఇది ఇంకొకసారి అనుమానిస్తారా? ఇంకెప్పుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారా? ఈ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ బంగారం. నువ్వు నిజంగా ఎంబీబీఎస్ డాక్టర్. అందుకే చెప్పాను, కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి, గాడి చేయాల్సిన పని గాడి చేయాలని. ఇక నుంచి నీకోటి నీకే. సరే, వెళ్ళి పేషెంట్లు ఎవరైనా వస్తే పిల్లండి. బంగారం, ఇక నుంచి నువ్వు ఆడ పేషెంట్లే చూడాలి, మగవాళ్ళని అస్సలు చూడకూడదు. ఏంటమ్మా? ఆడ పేషెంట్లే చూడాలి, మగాళ్ళని అస్సలు చూడొద్దు. మీటింగ్లకి వెళ్ళినా మారవు. ఎప్పుడు మారుతావురా నువ్వు? శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. వీరబాబు ఆర్ఎంపీ, అది కరెక్ట్ అనుకుంటా. సో ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? కత్తి తీసుకొని కసక్కని మీ అమ్మగారు ఫోటో పొడిచి, అయ్యగారు మిమ్మల్ని ఎంత టార్చర్ పెడితే మాత్రం అమ్మగారిని చంపేయమని చెప్తారా? నేను చంపనయ్య గారు. 50-50 అయ్యగారు. బాహుబలిలో ప్రభాస్ గంగా కత్తి పట్టుకొని పనుకున్నాడు అయ్యగారు. చచ్చిపోయిందిరా? చచ్చిపోయింది అయ్యగారు. శబాష్ రా, శబాష్ సుబ్బరావా, శబాష్. నా పేరు సుబ్రహ్మణ్యం కదా అయ్యగారు. అవునా? అంటే రాంగ్ నెంబర్ పెట్టి. రాంగ్ నెంబర్. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గా మీకేమైనా డిమాండ్స్ ఉన్నాయా? ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గా నా కోరికలు ఏంటంటే, ఇప్పుడు మన నగర ప్రజలందరూ ప్రతి ఒక్కరు బైక్ నడిపే వాళ్ళు గాని, కార్ నడిపే వాళ్ళు గాని, బస్సుల్లో వెళ్లే వాళ్ళు గాని, వాళ్ళు మస్ట్ షుడ్ గా వారి లైసెన్స్ ని ఇంట్లో పెట్టాలి. మా
పొట్టి బొట్టల సుందరి ఎవరు? కళ్ళు మూసుకొని కళ్ళు బయట పెట్టుకొని వికట దరహాసము చేయుచున్నది. ఆమె పేరు వింధ్య, మా గొంతులో పెద్ద యాంకర్లే. నాకు కూడా ఆమె వల్ల చెయ్యాలని ఒకటే ఉపలాటముగా ఉన్నది. ఆమెను చూసావా? కింగ్ ఫిషర్ క్యాలెండర్ మీద మోడల్ లాగా స్లిమ్ గా ఉంది. నువ్వేమో దాని ఓనర్ లాగా ఇలా ఉన్నావు. ఆవిడనే చూసావు గాని ఆ పక్కన ఉన్న మానవుని చూడలేదా? మోకాలి పై భాగం పైన కొట్టి కొట్టి చంపుతాడు. ఇదే నా కూతురు గజలక్ష్మి. ఎవడే ఏనుగ్గాడు? తప్పమ్మా, అలా అనకూడదు. ఆయన నీ కాబోయే మొగుడికి ఫ్రెండ్ అన్నమాట. మరి అంకుల్ గాడు ఎవడమ్మా?